హాయ్ ఆంటీ. అల్లుడు గారు బాగున్నారా? లోపలికి రండి. అల్లుడు గారు రండి, కూర్చోండి. అల్లుడు గారు కూల్ డ్రింక్స్ తీసుకోండి. అల్లుడు గారు ఈ తింటా ఉండండి, ఈ లోపల టిఫిన్ చేసుకొని వస్తాను. అల్లుడు గారు టిఫిన్ లోకి పూరి చేసి చికెన్ కర్రీ తీయమంటారా? సరే. అల్లుడు గారు మధ్యాహ్నం భోజనంలోకి బిర్యానీ చేసి నాటుకోడి పులుసు తీయమంటారా? అల్లుడు గారు రాత్రి అన్నంలోకి పీత ఈగురు రొయ్యలు ఫ్రై చేయమంటారా? నేను ఊరు వెళ్తున్నాను, ఏమన్నా 10,000 డబ్బులు అడుగు కావాలి. సరే ఆంటీ, వెళ్ళి వస్తాను. ఏంటి బాబు అప్పుడు వెళ్ళిపోతున్నారా? ఇక బాబు ఈ డబ్బులు ఉంచుకోండి. పర్వాలేదు బాబు, మా తృప్తి కోసం ఉంచుకోండి. ఆంటీ బాయ్. బాయ్. तो रुको जरा सबर करो। అత్తయ్య గారు బాగున్నారా? అల్లుడు వచ్చేసావా? రా కూసుందు. ఈ గాలుడు మంచి నీళ్ళు తాగు. ఈ గాలుడు ఇది తింటా ఉండని ఎవరు టిఫిన్ చేసుకొని వస్తా. అల్లుడు టిఫిన్కి గింజన్నం కలిపాను, తింటావు కదా? ఎట్ట నీకు అదే అలవాటు కదా, రోజు తినే కదా నువ్వు పొలంలోకి పోయేది. అల్లుడు మధ్యాహ్నం అన్నంలోకి పచ్చడి చేసి కోడిగుడ్డు ఆమ్లెట్ పోస్తుందా, తింటావు కదా? ఎట్ట నీకు పచ్చడి అలవాటే కదా. అల్లుడు రాత్రి అన్నంలోకి మజ్జిగ చారు చేసి ఎండుమిరపకాయల పొడి చేస్తాను, తింటావు కదా? అయినా నీకు అలవాటేలే. సరే అత్తమ్మ, వెళ్ళి వస్తా. జాగ్రత్త. నీకు బాగాలేదు కదా, ఈ 10,000 తీసుకొని హాస్పిటల్ చూపించుకోతమ్మా. వద్దులే అల్లుడు. భయం కలిది వెళ్ళొస్తా. సరే బాబు, జాగ్రత్త. నా చిన్నల్లుడు వ్యవసాయం చేసేవాడని చెప్పి చాలా తక్కువ చేసి చూసిన. తప్పు నాదే. అసలు విలువ ఇవ్వాల్సింది చేసే పనికి కాదు, మనిషికి విలువ ఇవ్వాల. అయినా ఇవన్నీ చూసి నాకేం బుద్ధి రాదు. నా మూడో కూతురు కూడా సాఫ్ట్వేర్కే ఇస్తా.